ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మానసిక భయాలకి, మృత్యు భయాలకి, శత్రు సమస్యలకి అన్నిటికీ ఒకే ఒక పరిష్కారం నేనైతే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా ఎవరైతే తూచా తప్పకుండా పాటించి ఈ పరిహారాన్ని చేస్తారో వారికి శత్రు సమస్యలు అనేవి శాశ్వతంగా మాయమవుతాయి. అంటే ఇప్పటిదాకా శత్రు సమస్యలతో బాధపడుతూ, మానసిక సమస్యలతో కృంగిపోతూ, మృత్యు భయాలతో బాధపడుతున్న వారికి అద్భుతమైన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని నమ్మకంతో చేయాలి. అంటే ఇక్కడ మీరు చెడు చేయట్లేదండి, ఎవరికి మీరు చెడు చేయట్లేదు. మీరు నమ్మకంతో మీ యొక్క శక్తిని పెంచుకుంటున్నారు, అలాగే మీకున్న మానసిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. అలాగే మృత్యు భయాలు, శత్రు భయాలు, మానసిక భయాలు, ఈ భయాలని ప్రాలదోలటానికి మీ శక్తిని మీరు అమాంతంగా పెంచుకుంటున్నారు. మరి మీ శక్తి అనేది పెరగాలి అంటే మన ఇంట్లో కానీ, మన ఒంటిపైన కానీ ఒక దైవిక వస్తువు ఉండాలి. దైవిక వస్తువు మరి ఏంటండి దైవిక వస్తువు అంటే? దైవాలు అంటే మనకు కనిపిస్తున్నవన్నీ దైవాలే. అంటే మనకు కనిపించే వృక్షాలు అన్నీ కూడా దైవాలే. ఈ వృక్షాలనే మూలికలు అంటారు. ఈ మూలికల యొక్క చెట్టు వేరు, బెరడులు కొన్ని ఉంటాయి. కొన్ని రోజుల్లో మనం తీసినప్పుడు వాటికి ఒక రకమైన శక్తి వస్తుంది. శక్తి వచ్చి ఆ మూలికలే దైవిక వస్తువులుగా మారతాయి. అందుకే చూడండి, ఒకప్పుడు తాబీజుల్లో చెట్ల యొక్క బెరళ్ళు, ఆకుల రసం, అలాగే కాయలు, ఈ చిగుళ్ళు అవి లోపల దూర్చి బంధనం చేసి దాన్ని మనకి తాయితు కట్టేవాళ్ళు. అంటే అది ఒక దైవిక వస్తువు అయింది. అలాగే ఈ మూలికా తంత్రాల్లో భాగంగా కూడా మూలికలని మన ఇంటి గుమ్మానికి, మన ఇంటి లోపల భాగంలో అంటే బీరువాళ్ళు, ఇలా మంచాలకి, ఇలా లేదా కొన్ని మన ఒంటిపైన మనం వీటిని అమర్చుకున్నట్లయితే, మన జతపరుచుకున్నట్లయితే చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతాయండి, చాలా వరకు. అయితే ఇప్పుడు ఏంటంటే దురదృష్టం ఏంటంటే వీటిని అపనమ్మకాలుగా భావిస్తూ ఉన్నారు, అజ్ఞానంగా భావిస్తూ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే మూఢనమ్మకంగా భావిస్తున్నారు. ఇక్కడ మనం చూడండి, మూఢనమ్మకాలు ఏం చేయట్లేదండి. వృక్షాలని పూజిస్తున్నాం, ప్రకృతిని ఆరాధిస్తున్నాం, మూలికా తంత్రాలు చేస్తూ ఉన్నాం. మూలికలకి, చెట్లకి ప్రాణం ఉంటుంది, మూలికల్లో శక్తి ఉంటుంది. ఇది వాస్తవం. దీన్ని మనం పాటిస్తున్నాం. మనం ఏంటంటే మన యొక్క భయాలని పోగొట్టుకొని మనకున్న శక్తిని పెంచుకుంటున్నాం. ఈ శక్తిని పెంచుకోవాలంటే మూలికల ద్వారానే సాధ్యం. మరి ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళు, మీకున్న భయాలు తొలగిపోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఈ నమ్మకంతో ఈ పరిహారం చేశామంటే ఫలితం అనేది చాలా అద్భుతంగా, శక్తివంతంగా, వేగవంతంగా ఉంటుంది. మీరు నమ్మలేనంత ఫలితం అయితే ఉంటుందండి. ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. అరే, ఒక చిన్న పరిహారం చేస్తే మాకు ఇంత ఫలితం ఉందా, ఇందులో ఇంత వాస్తవం ఉందా, ఇందులో ఇంత నిజం ఉందా, ఇందులో ఇంత మేలు జరిగే తత్వం ఉందా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాకపోతే అవి మీరు తెలుసుకోవాలి. ఎలా చేయాలి, ఏంటి, ఎప్పుడు చేయాలి అవి తెలియకే చాలామంది వెనకబడిపోతూ ఉంటారండి. దానివల్ల బాధపడుతూ ఉంటారు, ముందుకు వెళ్ళలేరు, ఎన్నో రకాల సమస్యలు ఏరికోరి తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే సమస్యలు మొదట్లో తుంచివేయకుండా దాన్ని అలాగే పెంచి పోషిస్తూ ఉంటారు. చివరికి అవి పెద్దవైపోయి ఆ సమస్యల వల్ల ఎంతో బాధపడుతుంటారండి. మరి అలాంటి వాళ్ళకి ఒకసారి చూడండి, దీన్ని మీరు ఈ చెట్టుని బాగా గమనించండి. అంటే గుర్తుపట్టేలాగా నిశితంగా పరిశీలించండి. ఈ వర్షాకాలంలో ఈ చెట్టు యొక్క అందాలు చాలా బాగుంటాయండి. చక్కని పువ్వులు ఉంటాయి, అలాగే కాయలు పెసరకాయల మాయలుగా పొడవుగా ఉంటాయి, పెసరకాయల మాదిరిగా. వేసవిలో ప్రతి చెట్టు కూడా కొంచెం వెలవలబోతుంది, మీకు తెలిసిన విషయమే. ఆకు రాలిపోయి అందవికారంగా ఉంటుంది. కానీ వీడియో కోసం మాత్రం మీకు ఈ చెట్టుని మీకు చూపిస్తున్నాను. చూడండి, మన ఛానల్లో గతంలో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావన అయితే ఉంది. ఈ చెట్టు యొక్క అందాన్ని కూడా మీకు చూపించాను, చూస్తున్నారా? దీనిని వెంపలి చెట్టు అంటారు.
వెంపలి చెట్టు. దీని గురించి చాలా ప్రస్తావన అయితే ఉందండి. తాళపత్ర గ్రంథాల్లో కానీ, మూలికా తంత్రాల్లో కానీ, జానపద వైద్యంలో కానీ, ఆయుర్వేద వైద్యంలో కానీ ఈ చెట్టు గురించి చాలా ప్రస్తావన అయితే ఉంది. ఈ చెట్టు ఎంత శక్తివంతమైంది, ఎంత గొప్పది అంటే నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో గురువులు, ఉపాసకులు, సాధకులు ఎవరైతే ఈ పూజలు చేస్తూ ఉంటారో వీళ్ళు, ఆయుర్వేద వైద్యులు కూడా ఈ చెట్టుకి ఎప్పుడు నైవేద్యాలు పెట్టి ఈ చెట్టుకి పూజలు చేస్తూ ఈ చెట్టుని ప్రార్థిస్తుంటారు. అంటే ఎవరైతే ఈ చెట్టుకి నైవేద్యం పెడతారో, ఎవరైతే ఈ చెట్టుకి తన యొక్క బాధని చెప్పుకుంటారో, ఎవరైతే ఈ చెట్టుని పూజిస్తూ ఉంటారో వాళ్ళు శక్తిమంతులుగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం కాదండి, మూలికా తంత్రాల్లో దీని గురించి చాలా గొప్పగా వ్రాయబడి ఉంది. ఈ చెట్టు దగ్గర పోయి దేహి అని మనం ప్రార్థించామంటే మనకు వరం ఇచ్చేస్తుంది. ఈ చెట్టు మన యొక్క బాధని, మొరని ఆలకిస్తుంది. ఈ చెట్టులో ప్రాణం ఉంది, అంటే అన్ని చెట్లలో ప్రాణం ఉంది, ఈ చెట్టుకి ప్రాణం ఉంటుంది, ఈ చెట్టు గమనిస్తుంటుంది పరిసరాలని అని నమ్మకం. ఇంకా ఎంతగా అంటే సాక్షాత్తు కాలజ్ఞానంలో కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ చెట్టు యొక్క ప్రస్తావన ఉంది. భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు వెంపలి చెట్లకి నిచ్చెలు వేసుకుని ఎక్కే మనుషులు పుడతారు అంటే అంత బుడ్డగా ఉంది అని సాక్షాత్తు స్వాముల వారే చెప్పారు. చూశారు కదా ఈ చెట్టు యొక్క ప్రభావం ఎంత ఉంటుందో. మరి మనకున్న మానసిక భయాలు, మృత్యు భయాలు, శత్రు సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? గురువారం రోజు కానీ, ఆదివారం రోజున కానీ ఈ చెట్టు వద్దకు రావాలి. ఇంకా గురువారం, ఆదివారం అమావాస్య వచ్చి ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ అమావాస్య, ఆదివారం, అమావాస్య గురువారం వస్తే సంతోషం. మరి రాలేని వాళ్ళు ఆదివారం కానీ, ఆది అంటే మొదటి వారం, లేదంటే గురువారం గురుబలం ఎక్కువ ఉన్నవారం, గురువు యొక్క ఆశీస్సులు ఉన్నవారం ఆ రోజు కానీ మీరు రండి. మరి వచ్చి చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోయాలి. ఇది ప్రతిదానికి ఉందే. చెట్టు పైన చెట్టు మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన మీరు పసునీళ్ళతో శుద్ధి చేయండి. తర్వాత ఈ చెట్టుకి 4 దిక్కుల 4 పదార్థాలని నైవేద్యంగా పెట్టండి, ఏదైనా సరే తీపి పదార్థాలని. తర్వాత ఈ చెట్టుకి మీరు ధూపం వేయండి, నమస్కారం పెట్టండి, ప్రదక్షిణ చేయండి. మీ మనసులో ఉన్న బాధ అప్పటిదాకా ఎంత విలవెల్లాడిపోతున్నారో శత్రు సమస్యల వల్ల, శత్రు బాధల వల్ల అవి చెప్పండి. తర్వాత మృత్యు భయాలు, మీకున్న భయాలు, మానసిక సమస్యలు, మీకున్న దిగులు, మీకు వచ్చిన కష్టం, మీకున్న నష్టం, ఇవన్నీ మీరు చెప్పుకోండి. మొహమాటం వద్దండి, చెట్టు ఆలకిస్తుంటుంది. ఏదో చెట్టుకు చెప్తున్నాను కదా పరిహారం చేద్దాంలే చూద్దాంలే అన్నట్టు చేయొద్దు. మీరు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దైవం నా బాధ చూస్తుంది, నన్ను ఆలకిస్తున్నట్టు చెప్పండి. ఇదంతా చేసిన తర్వాత ఈ చెట్టు యొక్క చిన్న కొమ్మ భాగాన్ని మీరు తీసుకోండి. చిన్న కొమ్మ భాగం తీసుకున్నారు కదా, దీన్ని మీరు తీసుకెళ్ళి పసుపు నీళ్ళలో 3 రోజుల పాటు నానబెట్టి, తర్వాత దీనికి పసుపు కుంకుమ మీరు దీనికి అంటించి పూజించి, దీనికి 3 పోగుల దారం కానీ, ఎరుపు దారం కానీ, పసుపు దారం కానీ, సిల్క్ దారాలు మీరు దీనికి కట్టేసి 3 ముళ్ళతో బంధనం చేసి, పురుషులైతే కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతికి, లేదంటే మీ యొక్క ఇంటి గుమ్మానికి, లేదంటే మీ యొక్క వాహనాల్లో ద్విచక్ర వాహనం కానివ్వండి, 4 చక్రాల వాహనాల్లో కానీ, మీ వాహనాల్లో మీ దగ్గర ఎప్పుడు ఉండేలాగా, దీన్ని ఒక రక్షణలాగా, భద్రతలాగా, మీ పక్కన దైవం ఉండేలాగా, దృష్ట శక్తులను ప్రాళదోలే ఒక దైవిక వస్తువులాగా, మూలికా తంత్రంలాగా దీని దగ్గర పెట్టుకోండి. ఇక తర్వాత నుంచి 18 రోజుల పాటు, అంటే ఇది మీ దగ్గర చేతుకుంటుంది. 18 రోజుల పాటు ఎక్కడైనా సరే పచ్చని ప్రకృతి ఉన్నట్లయితే అక్కడ 9 మొదటి 9 రోజుల పాటు నవధాన్యాలు, తర్వాత నుంచి అవే నవధాన్యాలు మరలా వాపస్ చల్లండి. మీరు గుప్పెడు 9 నవధాన్యాలు 9 రోజుల పాటు చల్లాం, సంఖ్య పూర్తవుతుంది. మళ్ళా 10వ రోజు నుంచి మళ్ళీ మొదటి ధాన్యాన్ని గుప్పెడు చొప్పున చల్లుతూ మీ యొక్క మనసులో ఉన్న బాధలు చెప్పుకోండి. అయితే ఈ యొక్క బంధనం దైవిక వస్తువు మీ ఒంటిపైన ఉన్నప్పుడు మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి మాటలు మీరు తప్పుడు మాటలు వినకూడదు, చేయకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. మీరు సాధ్యమంత వరకు మంచిగా ఉండండి. మీ జీవితం మారుతుంది, శత్రు సమస్యలు తొలగిపోతాయి, మృత్యు భయాలు, శత్రు భయాలు అన్నీ తొలగిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, కొత్త ధైర్యవంతులుగా ఉంటారు.
పొందుతారు, మీ జీవితం కూడా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.